ఒకవేళ ప్రభాకర్ గారు ఇప్పుడు చెప్పండి, ప్రభాకర్ గారు ఎలక్షన్స్ వేళ ప్రజలకి సంబంధించిన అనేక రకాల సెంటిమెంట్స్ ముడిపడి ఉన్నటువంటి ఈ ఆలయాన్ని గురించి ఇంత సింపుల్గా మాట్లాడడం మీద పుల్లారావు గారు లాంటి మేధావులు కూడా కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు? అరే మాట్లాడుతుంది ఎవరండి? కాంగ్రెస్ వాళ్ళు, ఎస్పీ వాళ్ళు ఉత్తరప్రదేశ్ ప్రచారంలో ఏం మాట్లాడుతున్నారు చూడండి. అరే వారణాసి అయిపోయింది, ఇప్పుడు అయోధ్య అయిపోయింది, తర్వాత వారణాసి అయిపోయింది, ఇక మథుర ఆ తర్వాత అని మాట్లాడుతూ వస్తుంది వాళ్ళే కదా. వాళ్ళు మాట్లాడినప్పుడు చరిత్రను మాట్లాడాల్సి వస్తుంది, చరిత్రను మాట్లాడుతున్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు మాట్లాడాల్సి వస్తుంది. జరిగినటువంటి సంఘటనలు వచ్చినప్పుడు ఈ రాజకీయ పార్టీలు బాబ్రీ మస్జిద్ని అక్కడే కట్టి తీర్తామని చెప్పని ఊరేగింపులు తీసినవి, ప్రసంగాలు చేసినవి, ఆ రకంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుందా రాదా? డెఫినెట్గా మాట్లాడాల్సి వస్తుంది. అది సీతమ్మ జనక్పురి అండి, అది అమిత్ షా గారు అది కూడా ఆ విషయం కూడా ప్రస్తావించారు. అది అయోధ్యలో సీతకి రాముడు సంబంధించినటువంటి వ్యవహారం ఒకటైతే సీతమ్మ తల్లి యొక్క జన్మస్థలం ఇంకోటి ఉంది, జనక్పురి. అది అయితే ఏ దానికి భారతదేశం అంటేనే సాంస్కృతిక వైభవం, భారతదేశం అంటేనే ఇతిహాసాలు, చరిత్ర, మన యొక్క పురాణాలు, వేదాలు ఇవన్నిటికీ నిలయమండి. నిలయమైనటువంటి కాడ వీళ్ళు ఏదో కొత్త లౌకికవాదం, కుహాన లౌకికవాదం, ఎవరి మెప్పు కోసమో ఎవరి ఓట్ల కొరకో మాట్లాడతామంటే ఎట్లా చెప్పండి? ఖచ్చితంగా ఆ రకంగా మాట్లాడేటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సి వస్తుంది.